ఒక మహోన్నతమైనటువంటి కార్యం కోసం సిద్ధపడి బయలుదేరి వెళ్ళినటువంటి వాడే మిషన్ సండే. ఈ రోజున ఈ మహత్తరమైన మహోన్నతమైన దేవుని రక్షణ కార్యం కోసం మనం ఏం చేయాలని ఆలోచన కలగజేసేదే ఈ యొక్క మిషన్ సండే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసు వందనం. మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు మనం చదివితే దేవుడు అబ్రహాముని పిలిచాడు. దేవుడు ఎందుకు అబ్రహాముని పిలిచాడు? అనేక జాతులకు జ్యోతిగా ఉండటానికి, ఆయన ద్వారా అందరూ దేవుని ఆశీర్వాదం పొందటానికి పిలువబడ్డారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇతరులకు మనం ఆశాజ్యోతిగా, ఇతరులకు మనం జీవనకరంగా, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి, శాపకరంగా ఉండకూడదు, నాశనకరంగా ఉండకూడదు. అవసరమైతే నా వల్ల 40 మంది కాదు, 4,000 మంది కాదు, నలుగురు బాగుపడ్డా చాలు, నా జీవితం ధన్యం. నా వల్ల ఒక్కళ్ళు కూడా బాధపడకూడదు. దేవుడు అబ్రహాముని ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలిచాడు. నీ ద్వారా సమస్త జాతులను నేను దీవిస్తాను, అందుకోసం నువ్వు రా. నీ ఇంటిని, నీ చుట్టపక్కలను, నీ దేశమును, మూడింటిని వదిలిపెట్టిరా. అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ పుట్టినింటిని, నీ దేశాన్ని, నీ చుట్ట పక్కాలను వదిలిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి రా అని చెప్పి పిలుస్తున్నాడు. ఎందుకంటే నీ ద్వారా సమస్త జాతులు దీవించబడాలి, సమస్త జాతులకు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది మిషన్ సండే. ఈరోజు దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను గొప్ప స్థానంలో ఉంచాడు. ఈ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకొని ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతమందికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను? ఈ లోకమంతా కూడా చూస్తూ ఉన్నాం మనం. భయంకరమైన పాపము, సాతాను శక్తులతో కూడినటువంటి దౌర్భాగ్యమైన వినాశకరమైనటువంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు నిన్ను నన్ను పిలిచేది ఈ లోకానికి వెలుగై ఉండండి, ఈ లోకానికి ఉప్పు వలె ఉండండి అని చెప్పేసి దేవుడు మనల్ని పిలిచాడు. ఎంతమంది మనం ఈ లోకానికి వెలుగుగా ఉంటూ ఉన్నాం? ఎంతమంది జీవితాల్లో మనం రుచికరంగా ఉంటూ ఉన్నాం మనం? ప్రైజ్ ది లార్డ్.